ఏమయ్యా పెద్ద మనిషి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇతగాన్ని వెంటేసుకు తిరగడానికి సిగ్గుగా లేదు? ఎందుకొచ్చిన బ్రాహ్మణ జన్మయ్యా? అది కాదు స్వామి. ఆగండి నాన్నగారు. ఏది బ్రాహ్మణత్వం, ఏమిటి బ్రాహ్మణత్వం? బ్రాహ్మణత్వం అంటూ దీర్ఘాలు తీస్తున్న ఈ పెద్దలు ఆర్కాట్ నవాబ్కి కప్పవెందుకు చెల్లిస్తున్నారు? అమ్మా అమ్మా, తమరు నా కారణంగా మళ్ళీ గొడవ పడకండమ్మా. తమని చూడాలనుకున్నాను, చూశాను. తమరెళ్ళి దర్శనం చేసుకురండి అమ్మా. నేను ఏడే ఉంటాను. వలి, అన్యాయానికి తలవంచడం నాకు అలవాట్లేదు. నువ్వు అడుగుపెట్టని ఆలయంలోకి నేను అడుగుపెట్టను. అమ్మా, నా వెంకటనాథుడు నా దగ్గరికే వస్తాడు. ఆయన వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఎన్నాడా పాకరేళ్ తలంగో అడిగే దాసోహం వాంగో బావయ్యా. అరే అమ్మ చూస్తుంది నీకే వంగ. ఆగండి. మిస్టర్ దీక్షితులు, దొరవారు మెహంతు నాతో అంతా చెప్పాడు. ముస్లింస్ టెంపుల్ రానివద్దని ఎవరు రూల్ పాస్ చేశారు? అది Shut up! ఏ దేవుడు అందరికీ దేవుడే. వాళ్ళని రావద్దని అధికారం నీకు లేదు. ఏ గొడవ ఆర్కాట్ నవాబుకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది. యునో, వెళ్ళవయ్యా దీక్షితులు, వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరిపించు. రండమ్మా, వెళ్ళండి. అవమానం. ఎక్కడో తరిగొండ నుంచి ఊడిపడ్డ ఒక విధవరాలి చేతిలో అవమానం. గోవిందా. అడియేం దాసోహం పిలిచారా స్వామి? నిన్ను కాదురా, ఆ గోవిందుణ్ణి తలచాను. అడియేం దాసోహం. స్వామివారు తమరు పిలిస్తే పలుకుతారు. ఏం సెలవిచ్చారో? కొండ దింపమంటున్నాడురా. ఎలా? దొరవారు ఒక పక్క, మహంతు మరో పక్క ఆమెకు వంత పాడుతున్నారే. ఎప్పుడు? గోవిందా గోవిందా, నీ బుర్రలో దద్దోజనం చప్పదనం తప్ప పులిహోర పసలేదురా. అందుకే కదా స్వామి అడిగే దాసోహం. దింపాలి, కొండ దింపాలి. అడియేం దాసోహం. శ్రీవారి నగలు కనిపించట్లేదు స్వామి. కనిపించకపోవడం ఏమిట్రా, అక్కడే జారిపడి ఉంటాయి చూడు. స్వాములు మీరు కూడా వెతకండి. అవి ఇవాళటివి నిన్నటివి కావు స్వామి, రాయల వారి కాలవ నాటివి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగతనం ఎలా జరిగింది? మాకు మాత్రమేం తెలుసు, మేం మానవ మాత్రులం. వెళ్ళండి, తిరుమల అంతా గాలించండి. అనుమానం వచ్చిన వారిని అధికార కార్యాలయానికి తీసుకురండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.